ఫారెస్ట్ ల్యాండ్ కాదు, దీంట్లో ఫారెస్ట్ లేదు. ఇది కేవలం కానీ కేటీఆర్ 96 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇది అటవీ భూమే, ఆ లక్షణాల ప్రకారం ఇది అటవీ భూమే. ఎందుకంటే వన్య ప్రాణులు ఉన్నాయి, అటవీ భూమి కాకుంటే మరి జింకలు ఎందుకున్నాయి, నెమళ్ళు ఎందుకున్నాయి, లేకపోతే వన్య ప్రాణులు ఎందుకున్నాయి అంటున్నారు. నేనేమంటున్నా సార్, ఏదైనా ల్యాండ్ ఖాళీ ఉన్నప్పుడు అక్కడ చెట్లు పెరిగినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి 2500 acres లో ఓన్లీ 100 acres యూనివర్సిటీ ఉంది మాక్సిమం. మిగతా ల్యాండ్ అంతా ఖాళీ ఉంది. ల్యాండ్లకి వెళ్ళి ఈ రోజు మనం గచ్చిబౌలి స్టేడియం ఆ ల్యాండ్లకి వెళ్ళి ISB కూడా కట్టినాం అనేది మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు ల్యాండ్లకి వెళ్ళి అన్ని కట్టినాం. ఈ రోజు కేవలం కాంగ్రెస్ ని ప్రభుత్వాన్ని మీద దుష్ప్రచారం చేయడానికే ఈ సబ్జెక్ట్ ఎత్తుకురు. కానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడి నుంచి కట్టిర్రు? ఇంటర్నేషనల్ స్కూల్ బిజినెస్ కాదు, గచ్చిబౌలి స్టేడియం ఎందుకు అది కూడా ఆ పర్టికులర్ ఏరియా నుంచి కట్టినవే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కావాలని భారతదేశంలో తడు ప్రచారం చేసి ప్లస్ కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా అండి, 10 ఏళ్ల నుంచి మరి వాళ్ళు కోర్టులో ఇంప్లీడ్ అయిపోయింది ఫారెస్ట్ ల్యాండ్ అని ఎందుకు చెప్పలేదు? బిల్లీరావు వర్సెస్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు ఇప్పుడు బిల్లీరావు కాకుండా గవర్నమెంట్ కి ల్యాండ్ వాళ్ళు వస్తే ఫారెస్ట్ కేటాయిద్దురేమో, లేకపోతే అదే అట్లే ఎకాలజీ గురించి ఉంచుదురేమో ఇప్పుడు కేబీఆర్ పార్క్ లాగా. నేనేమంటున్నా, కేసును వాళ్ళు ఎందుకు పర్సూ చేయలేదు? వాళ్ళ బిల్లీరావుతో సంబంధం లేకుంటే బిల్లీరావు దగ్గర నుంచి బిల్లీరావుకి వస్తే పర్లేదు, ప్రభుత్వానికి వచ్చి తప్పు జరిగింది అన్నట్టు వీళ్ళు బిల్లీరావుకి రావాలనే వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఇంప్లీడ్ కాకుండా వీళ్ళకు ఒక దుర్మార్గపు ఆలోచన ఉంది. కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిపోయారు కాబట్టి బిల్లీరావు పోయింది మనకు సంబంధం లేదని చెప్పి ఒకటి మీరు ఇక్కడ నాకైతే ప్రధానంగా ప్రైమా ఫేస్ ఏం కనబడుతుంది అంటే బుల్డోజర్లు దించి ఆ చెట్లు కొట్టేయడం అవన్నీ చేసే వాళ్ళు ముందు ట్రీ ప్లాంటేషన్ ఇవన్నీ చేస్తే అయిపోతుండే కదా. వన్య ప్రాణుల్ని షిఫ్ట్ చేసి జూ పార్క్ అవన్నీ చేసి క్లీన్ చేస్తే అయిపోతుండే కదా. ఆ విషయంలో ఎందుకు సమన్వయ లోపం జరిగింది? ఆ విషయంలో సమన్వయ లోపము వీళ్ళు బేసిక్ గా అక్కడ గవర్నమెంట్ కి ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేసిర్రు. ఆ సెక్యూర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ కొంత ప్రాపర్ ప్రొసీజరల్ వర్క్ చేసి ఉంటే బాగుండేది అనేది అందరూ అంటున్నారు. డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ కోణంలో ఆలోచించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు వాల్టా చట్టం ప్రకారం మన ఇంట్లో భరత్ గారు మీరు చెప్పిన కోణం ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంది. వీళ్ళు ఏంది టోటల్ గా భూమి ఉండొద్దు, ఆ భూమి గవర్నమెంట్ దే కాదని చెప్పడము, భూమిలో ఏం చేయొద్దని చెప్పడాన్నే మేము తప్పుపడుతున్నాం. ఓకే, అర్థమైందా అండి? మీ సైడ్ నుంచి ఇప్పుడు మనకు వాల్టా చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చింది. సారీ, వాల్టా చట్టం చంద్రబాబు టైంలో తీసుకొచ్చారు 2002లో. దాని ప్రకారం ఏంటంటే ఇంట్లో చెట్టును కొట్టేయాలన్నా అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చెట్లు కొట్టేసేటప్పుడు లేదా వన్యప్రాణుల్ని చెట్టును కొట్టేసి వేరే దగ్గర రిప్లేస్మెంట్ చేయొచ్చు. మీరు కూడా కొంచెం AI దాంట్లో పడ్డారు. ఎందుకంటే అవన్నీ కూడా మీరు ఇప్పుడు మన ల్యాండ్ ఉంటుందండి, మన ఊర్లో మన తాతలు ఇచ్చిన ఆస్తి ఉంటది. మనం ఒక 20 ఏళ్ళు అమెరికా పోయి అక్కడ పోయినప్పుడు చెట్లు పెరిగినప్పుడు ల్యాండ్ వచ్చి క్లీన్ చేస్తాం కదా. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అనుకోండి, అది ఫారెస్ట్ కానీ క్లీన్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. చెట్లు అయితే ట్రాన్స్లొకేట్ చేయాలి. డెఫినెట్ గా మన TGIIC ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ డ్యూ ప్రొసీజర్ చేసి ఉంటారు. కాకపోతే తొందరపడి దాన్ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద HCU యూనివర్సిటీ విద్యార్థులకు రెవెన్యూ చట్టాల గురించి రెవెన్యూ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. డెఫినెట్ గా నేను ఒక ఒక ఎంపీగా చెప్తున్నా, ఎవరైనా అపోజిషన్ గానీ ఎవరైనా కానీ కన్స్ట్రక్టివ్ లైన్ లో మాట్లాడినప్పుడు ఏదైనా గవర్నమెంట్ తో తప్పిదాలు అయినప్పుడు ఆ తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి తప్పలేదు. కానీ టోటల్ గా యూటర్న్ కొట్టి మొత్తమే గవర్నమెంట్ ని ఫంక్షన్ చేయకుండా గవర్నమెంట్ మీద చేసే ప్రయత్నాన్ని అసలు ఒప్పుకునే పరిస్థితే లేదండి. అంటే ఇప్పుడు మీరు ఆ భూములు అమ్మి ఎగ్జాక్ట్ గా ఏం చేయదలుచుకున్నారు? వాళ్ళు ఏమంటారంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేసారు. మీరు కూడా భరత్ గారు వాళ్ళ ట్రాప్ లో పడకండి, ఏం చేస్తారు అనేది సెకండ్. ఈ ట్రాప్ లో పడరు, వాళ్ళ ట్రాప్ లో పడరు. బట్ ఒకటి ఇక్కడ పబ్లిక్ అనేది ఇంకేం డిసైడ్ కాలేదండి. ఇంకా ఏం చేస్తారు అనేది ఒక డిస్కషనే. ఈ రోజు వరల్డ్ ఎకనామికల్ ఫోరం లోకి వెళ్ళి మనము ఎన్నో కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకొని PPP మోడల్ లా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఒకవేళ ఈ ప్రైమ్ ప్రాపర్టీస్ ని మనం కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ కంపెనీలల్లో ఎకనామికల్ కాదు ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ అన్నిటినీ పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడుకుంటూ అక్కడ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి ఆ కంపెనీస్ కూడా ఏది వరల్డ్ క్లాస్ కంపెనీస్ తీసుకొచ్చి మనకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో
నియామకాలు అనేది పెద్ద విషయము. దాని మీద పట్టుతో మనం లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేసి ఓ గుడిగామో బెంగళూరు లెక్క మనం కూడా ధీటుగా కానీ ఫోర్త్ సిటీ ఉంది కదా, అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ల్యాండ్స్ ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నారు టిఆర్ఎస్. క్వశ్చన్ ఎవరేం చేస్తారు? 4th సిటీలో పోయేటోళ్ళు 4th సీట్లో పోతారు. ఇంక ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇక్కడ చుట్టుపక్కల ఆల్రెడీ మనకు రాయేజా మైండ్ పార్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అటువంటిది ఇంకా బిల్డప్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో పర్సూ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి వాళ్ళు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశారు. 16వ తేదీలోపు వాళ్ళు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి, కోర్టులో ఉంది. ఈ ల్యాండ్స్ అంత తొందరగా క్లియర్ అవుతాయా ఇంత లిటిగేషన్ వచ్చిన తర్వాత? కోర్టులో ఉన్న అంశం మీద మనం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దాకా వేచి చూడాల్సిందే. అది 16కి అయిద్దా, 26కి అయిద్దా, 30కి అయిద్దా, ఇప్పుడు మనకు తొందర ఏం లేదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న సబ్జెక్ట్ కాదు అది. బట్ మనం వేచి చూడాల్సిందే. బట్ మన సైడ్ నుంచి మా రిప్రజెంటేషన్స్, మాకున్నటువంటి గవర్నమెంట్ మిషనరీ డెఫినెట్ గా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో నేను కూడా ఒకటి చెప్తా, భూములు అమ్ముడు